ప్రభావతికి ఎదురు తిరిగి అడ్డుకున్న రోహిణిని బయటకు గెంటేసిన మనోజ్ చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి పూర్తిగా తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మనోజ్ అయితే షోరూంలో జరిగిన విషయం అయితే ఇంట్లో చెప్పడు. ఎందుకంటే ఇంట్లో చెప్తే ప్రభావతి మామూలుగా ఊరుకుంటుందా? ఇంకా ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి క్షణం కూడా ఆలోచించదు. ఇదంతా కూడా రోహిణి ఎందుకు చేశాను అని చెప్పింది. అత్తయ్య ఇంట్లో మాట్లాడనివ్వట్లేదు, అట్లీస్ట్ షోరూంలో అయినా మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనే ఈ రకంగా షోరూంకి రావాలని ఎలా చేశాను అంతే తప్ప ఎవరిని మోసం చేయడానికి కాదు అని చెప్పి ఇంకా రోహిణి ఏదో సమర్థించుకుంది కదా. మనోజ్ అయితే చిరాకు పడతాడు. బాలు మీనా ఇద్దరు అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ అయితే ఎప్పుడు చెప్పినట్టుగానే అబద్ధం చాలా సునాయాసంగా చెప్పేస్తాడు. ఆర్డరు తన వల్లే క్యాన్సిల్ అయిందని, క్యాన్సిల్ నేనే చేశానని, క్యాన్సిల్ చేయకపోతే మనకు నష్టం ఎక్కువ వస్తుంది లాభాల కంటే అన్న ఉద్దేశంతోనే ఆర్డర్ క్యాన్సిల్ చేశాను అని చెప్పి ఇంకా చెప్పడంతో సరే అని అక్కడి నుంచి కాస్త ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇంకా శృతి, రవి, మీనా, బాలు వీళ్ళ నలుగురు కూడా రూమ్లో మీటింగ్ అయ్యి అసలు విషయం చెప్తాడు బాలు. ఏంటి రోహిణియా అనగానే అవును, నాకు ముందే తెలుసు బాలు, ఈ డీలు అంటే ఏదో అనుమానం కలిగింది. రోహిణియే ఉంటేనే ఇస్తాను అని చెప్పడంతో నాకు అనుమానం వచ్చింది. కానీ మనం ఏం మాట్లాడకూడదు కదా నిజానిజాలు తెలియనప్పుడు అని సైలెంట్గా ఊరుకున్నాను. కానీ ఆంటీ మాత్రం ఓసరవెల్లిలా భలే రంగులు మారుస్తున్నారు. అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. వాళ్ళిద్దరినీ మాత్రం దూరంగా ఉంచడానికే ట్రై చేస్తున్నారు. అందుకే పార్లలమ్మ ఇలాంటి ప్లాన్లు వేస్తుంది. ఇంకా ఇంకా ఏం చేస్తుందో. ఇలానే ఉంటే వీడు మోసపోతూనే అమాయకుల్లానే ఉంటాడు. వాళ్ళిద్దరినీ ఒక్కటిగా కలిపితే బాగుంటుంది అని చెప్పి ఇంకా వీళ్ళ నలుగురు అంటారు. దాందే ఉంది, 2 రోజులు ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఒకటైపోతారు. భార్యాభర్తల మధ్య గొడవ ఎంతసేపు నిలబడుతుంది? నేను రవి గొడవ పడ్డామంటే వెంటనే మాట్లాడేసుకుంటాము. నేను ఆయన గొడవ పడ్డా ఏదో రకంగా ఆయనే మళ్ళీ మాట్లాడేస్తారు, లేదా నేను మాట్లాడతానని ఇద్దరు కూడా 2 జంటలు కూడా మాట్లాడుకుంటాయి. మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి టీ తీసుకుని మనోజ్కి తీసుకువెళ్ళబోతూ ఉండగా ఎక్కడ మనోజ్కి టీ తీసుకువెళ్ళిస్తే మాట్లాడేస్తాడో అన్న భయంతో ప్రభావతి ఆ టీ తీసుకుని పట్టుకెళ్ళి ఇస్తుంది. నేను బయటికి వెళ్తున్నాను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు అని చెప్పాను. కానీ సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రభావతి, సత్యం ఇద్దరు సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతారు. ఇంకా రోహిణి ఈ కింద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. మనోజ్ కోసమే నేను ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేశాను. కానీ మనోజ్ నన్ను అర్థం చేసుకోవడం లేదు, నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ఎలానే ఉంటే ఇంకా మేమిద్దరం ఎప్పటికీ దగ్గర అవుతాము, ఎప్పటికీ కలిసి ఉంటాము అని ఆలోచిస్తూ ఉండగా వీళ్ళ నలుగురు కూడా ఇదే సరైన సమయం, ఇంట్లో ఆంటీ లేదు కాబట్టి మనం ఈ సమయాన్ని ఉపయోగించుకుని రోహిణిని, మనోజ్ని ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో మీనా రోహిణి దగ్గరికి వెళ్ళి నిన్ను మీ ఆయన టీ తీసుకురమ్మంటున్నాడు అనేసరికి అదేంటి ఇందాకనే కదా ఇచ్చాను, మళ్ళీ కాఫీ అడగడం ఏంటి అనగానే నాకేం తెలుసు, నీతో మాట్లాడడం కోసమేమో, వెళ్ళు అని చెప్పనేసరికి పరుగున రోహిణి వెళ్తుంది. ఏంటి మనోజ్ చెప్పు అనగానే ఏం చెప్పాలి అని చెప్పనేసరికి అదేంటి నన్ను రూమ్లోకి రమ్మని చెప్పింది నువ్వు కదా, నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది నువ్వు కదా, అత్తయ్య ఇంట్లో లేరు కాబట్టి నువ్వు నన్ను రూమ్లోకి రమ్మన్నావేమో అని అనుకున్నాను అనగానే మా అమ్మ లేకపోతే మాత్రం నీతో మాట్లాడాలని నేనెందుకు అనుకుంటాను, నీతో మాట్లాడితే నాకేమొస్తుంది, అయినా నువ్వు నాకు ఒక గాయం చేశావు, ఆ గాయం మానకుండానే మరొక గాయం చేశావు, నిన్ను అంత ఈజీగా ఎందుకు క్షమిస్తాననుకుంటున్నావు, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అని చెప్పి ఇంకా మనోజ్ అయితే అంటాడు. ప్లీజ్ మనోజ్, ఇదంతా చేసింది నీకోసమే మనోజ్, నువ్వు లేకపోతే
నేను ఉండలేను మనోజ్ అంటూ మనోజ్ని గట్టిగా హత్తుకుంటుంది రోహిణి. అయితే నార్మల్గా మాటల ద్వారా చెప్పినా వినలేదు కాబట్టి ఇంకా ఎలా అయినా సరే మనోజ్ని సొంతం చేసుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేత మనోజ్ని గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకునేసరికి వదులు రోహిణి అంటూ ఇంకా వీళ్ళిద్దరూ ఇలా తంటాలు పడుతున్న సమయంలోనే బాలు కాస్త డోర్ దగ్గరికి వేసి తాళం వేసేస్తాడు. అంటే రోహిణి గదిలోంచి బయటికి రాకూడదన్న ఒకే ఒక్క కారణం చేత ఇంకా అలా డోర్ వేసేసేసరికి ఇంకా మనోజ్ వదులు అంటూ ఉంటాడు. వీళ్ళ నలుగురు హాల్లో కూర్చుంటారు. ఇంకా ఈ దెబ్బతో రోహిణి మనోజ్ ఇద్దరు ఒకటైపోతారు. హ్యాపీగా సంతోషంగా ఉంటారు. లేదంటే రోహిణి మనోజ్కి దగ్గర అవ్వడం కోసం ఇంకెన్ని మోసాలు చేస్తుందో, ఇంకెన్ని అబద్ధాలు ఆడుతుందో అంటూ ఇంకా రవి, శృతి వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ ఉండగానే మనోజ్ ఏమో గట్టిగా పట్టుకుని ఉంటుంది రోహిణి. అస్సలు వదలదు. ప్లీజ్ మనోజ్, క్షమించి మనోజ్, నువ్వు లేకుండా నేను ఉండలేను మనోజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం మనోజ్, నీతో మాట్లాడకుండా, నీతో గొడవ పడకుండా, నీతో ప్రేమగా ఉండకుండా నేను ఉండలేను మనోజ్, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను, నాకు ఒంటరిగా ఉన్నాను అని అనిపిస్తుంది, ప్లీజ్ మనోజ్ అంటూ ఎంతగానో బ్రతిమాలుతూ మనోజ్ని గట్టిగా పట్టుకునే ఉంటుంది. ఇంకా నలుగురు కింద కూర్చుని ఉండగానే గేట్స్ ఆటో సౌండ్ వస్తుంది. ఆటో సౌండ్ రావడంతో ఈలోపు రవి గుమ్మం దాకా వెళ్ళి చూడడంతో అమ్మ వాళ్ళు వచ్చేసారన్నయ్య అని చెప్పనేసరికి, అప్పుడే వచ్చేసారా, వెళ్ళండి ముందు వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పనేసరికి ఇంకా గబ్బగబ్బా పైకి వెళ్ళి తాళం తీస్తాడు. తాళం తీసి డోర్ ఓపెన్ చేసి డోర్ కొడతాడు. డోర్ కొట్టేసరికి ఎవరో వచ్చినట్టున్నారు అని వదులు అనగానే వెంటనే వదిలేస్తుంది రోహిణి. వదిలేసి డోర్ తీసి బయటకు వచ్చేసరికి ఎవరు కనిపించరు, ఎవరు లేరు మనోజ్ అనగానే ఎప్పుడైతే రోహిణి బయటకు వస్తుందో వెంటనే రోహిణిని బయట ఉంచేసి మనోజ్ డోర్ వేసేసుకుంటాడు. డోర్ వేసుకోవడంతో ఇంకా రోహిణి కిందకు వద్దామనుకునేసరికి అప్పుడే ప్రభావతి గుమ్మంలోకి వస్తుంది. ఇప్పుడు గనక అత్తయ్య నన్ను చూశారు అంటే ఖచ్చితంగా మనోజ్తో మాట్లాడడానికి నేను పైకి వచ్చాను అనుకుంటారు. నేను కిందకి వెళ్ళకూడదు, సరాసరి పైకి వెళ్ళిపోవాలని ఇంకా గబ్బగబ్బా పై అంతస్తుకి వెళ్ళిపోతుంది. పైన ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయేసరికి ఏంటి మీరంతా ఎలా కూర్చునున్నారు అని చెప్పాను. కానీ ఎలా కూర్చున్నాము, మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకుంటున్నాము అనగాని అది ఎక్కడుంది అని చెప్పనేసరికి ఎవరది, వాళ్ళకో పేరు లేదా అని చెప్పి మాట్లాడుతూ బాలు అనేసరికి ఉందిగా, అది అబద్ధాలు చెప్పేది ఆ మలేషియాది అని చెప్పనగానే పార్లలమ్మ ఏమో ఎక్కడుందో మాకు తెలీదు అని చెప్తాడు బాలు. కొంపతీసి మనోజ్ గారి రూమ్లోకి కానీ వెళ్ళిందా ఏంటి అనుకుంటూ ప్రభావతి ఆ సంచిని అక్కడే పడేసి గబగబా పైకెళ్ళి డోర్ కొడుతుంది. కొట్టేసరికి మళ్ళీ రోహిణి వచ్చిందని డోర్ తీయడు. రే తలుపు తీయండి రా అని చెప్పి ప్రభావతి మాట వినబడడంతో డోర్ తీస్తాడు. ఏంట్రా తలుపు వేసుకుని ఉన్నావేంటి, అది వస్తుందని తలుపు దగ్గరికి వేసుకున్నావా లేక అదే లోపల ఉందా అనగానే లోపలెవరూ లేరమ్మా అని చెప్పాను అనేసరికి లోపల లేకపోవడం ఏంటి, అది లోపలే ఉండుంటుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇంక ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే రోహిణి అయితే అత్తయ్యతో ఇలా కాదు ఏదొకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా రోహిణి పైనుంచి కిందకి దిగొస్తూ ఉంటుంది. నువ్వేంటే అందరూ కిందుంటే నువ్వు పైకెళ్ళి ఏం చేస్తున్నావు, ఇంకేం మంతనాలు చేస్తున్నావు, అయినా నిన్ను పైకి ఎవరు రమ్మన్నారు, వాడెందుకు తలుపేసుకున్నాడు అంటే నేను లేని సమయంలో నువ్వు వాడి గదిలోకి వెళ్ళి వాడిని ఇబ్బంది పెట్టావా, నేనించి తప్పించుకోవడం కోసమే వాడు డోర్ వేసుకున్నాడా చెప్పవే అంటూ ఇంకా ప్రభావతి రోహిణిని అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా, వాళ్ళిద్దరినీ శాశ్వతంగా దూరం చేసేస్తావా ఏంటి అంటూ సత్యం మాట్లాడతాడు. అవునండి, వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు, కేవలం దాన్ని ఇంట్లో మాత్రమే ఉంచాను, అది అత్తయ్య మాట మీద గౌరవంతో, అలాగని మనోజ్ జీవితంలో అది ఉంటాను అంటే అస్సలు ఊరుకోను, అది ఉండడానికి వీల్లేదు అంటూ మాట్లాడేసరికి ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా ప్రభా, కొంచెం కాకపోతే కొంచెమైనా బుద్ధుండాలి, నువ్వు చేస్తున్న పని నీకైనా తెలుస్తుందా లేదా అని చెప్పనగానే అదేంటండి అలా అంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎలా కుదురుతుంది, అయినా దానివల్ల మనోజ్ మనసు ఎంతగానో బాధపడుతుంది, వాడు రోహిణి చేసిన తప్పుని పొరపాటుని
వాడు తీసుకోలేకపోతున్నాడండి. అసలే నా కొడుకుది సున్నితమైన మనసు. వాడు ఎంతలా బాధపడుతున్నాడో మీకేం తెలుసు అనేసరికి, అసలు మీరేమనుకుంటున్నారు అత్తయ్య అని చెప్పి ఇంకప్పుడు వాయిస్ రేస్ చేస్తుంది రోహిణి అయితే. ఈ లోపు అందరూ కూడా హాల్లోనే ఉన్నారు కదా, ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటే నోర్లేస్తుంది అనగానే, ఏంటత్తయ్య నేను అబద్ధాలు చెప్పాను, మోసం చేశాను అని మీరు మాట్లాడుతున్నారు కదా. అవును, అబద్ధమే చెప్పాను, మోసమే చేశాను. ఎవరి కోసం చేశాను, ఎవరి గురించి చేశాను? నేను కేవలం మనోజ్తో సంతోషంగా ఉండడం కోసమే చేశాను. మనోజు నా భర్తతో నేను ప్రేమగా ఉండడం కోసమే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీకు డబ్బు పిచ్చి ఉంది కాబట్టి. ఆ డబ్బు పిచ్చి ఎలా నేను తీర్చగలను? నేను అప్పులు చేసి చాలా అంతవరకు, మీరు అడిగినంత వరకు మీకు డబ్బులు ఇస్తూనే ఉన్నాను. ఇదంతా కూడా మనోజ్ కోసమే. ఇంత చేసిన నన్ను మనోజ్ నుంచి దూరం చెయ్యాలనుకుంటున్నారా? మనోజ్ని నా నుంచి దూరం చేసి మీరు ఊరుకుంటారా ఏంటి అని చెప్పనేసరికి, ఏంటే నోరు లెగుస్తుంది అంటూ చెయ్యెత్తుతుంది ప్రభావతి. ప్రభావతి ఎప్పుడైతే రోహిణి మీదకి చెయ్యెత్తుతుందో రోహిణి ఆ చేతిని పట్టుకుంటుంది. పట్టుకునేసరికి, ఏంటత్తయ్య నన్ను కొడతారా? కొట్టి ప్రాణాలు తీసేస్తారా? అప్పుడు మీ అబ్బాయికి హ్యాపీగా మరొక పెళ్లి చేసుకుందాము అన్న ఆలోచనతో ఉన్నారేమో. మీ అబ్బాయిని నేను కాబట్టే భరిస్తున్నాను, మరొకరైతే భరిస్తారా? ఏం పని చేతనవుతుంది? మా పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు అని చెప్పుకుంటూ ఉంటాడు కదా. ఆ డిగ్రీలతో ఒక్క ఉద్యోగమైనా సంపాదించాడా? ఒక్క ఉద్యోగం కూడా సంపాదించలేదు. తీరామోసి సంపాదించిన ఉద్యోగాన్ని కాస్త నిలబెట్టుకున్నాడా? 20 రోజులు కూడా పూర్తిగా పని చేయకముందే ఆ ఉద్యోగం ఊడిపోతే పార్కులో పడుకుని మీరు కవర్ చేశారు కదా మీ కొడుకుని. మీ కొడుకు ఈరోజు సోమరిపోతేలా తయారవడానికి కారణం మీరే. తను పార్కులో పడుకున్నప్పుడు క్యారేజీల మీద క్యారేజీలు పంపించి ఇంత చేశారు. అప్పుడే ఉద్యోగం వెతుక్కోమని చెప్పొచ్చు కదా. మీరే బిజినెస్ చేయించొచ్చు కదా. మీరు చేయించలేదు, నేను బిజినెస్ చేయించాను. అది మామయ్య డబ్బులే, కానీ ఆ డబ్బులతో చేయించినా కానీ మనోజ్ స్థిరపడ్డాడు కదా. ఇప్పుడు చెప్తున్నాడు కదా నా పెద్ద కొడుకు పెద్ద బిజినెస్ మ్యాన్ అని. ఎలా అయ్యాడు బిజినెస్ మ్యాను? నేను ఆ డబ్బులున్నాయి కాకపోయినా నా తెలివితేటలతో బిజినెస్ పెట్టించడం వల్లే బిజినెస్ మ్యాన్ అయ్యాడు. లేకపోతే బిజినెస్ మ్యాన్ ఎలా అవుతాడు మీ కొడుకు? అది ఆలోచించరా మీరు? మనోజ్ని నా నుంచి దూరం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? నా మెడలో తాళి కట్టిన భర్త. ఎప్పుడైతే మనోజ్కి పెళ్ళయిందో మీకంటే నాకే సర్వ హక్కులు మనోజ్ మీద ఉంటాయి. నా భర్తను నా నుంచి దూరం చేయాలని మాత్రం ఎవ్వరు చూసినా వదిలిపెట్టను. ఆఖరికి మిమ్మల్నైనా సరే వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇంకా రోహిణి ప్రభావతికి ఎదురు తిరిగి సమాధానం చెప్తూ ఉంటుంది. అదంతా కూడా మనోజ్ చూస్తాడు. ఏం రోహిణి, ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తుందా అనగానే, నాకు తెలియకుండా ఎలా మాట్లాడతాను మనోజ్, నాకు తెలిసే మాట్లాడుతున్నాను. నీకే నా ప్రేమ అర్థం కావట్లేదు. ఏం అర్థం అవ్వాలి నీ ప్రేమ? అబద్ధాలు మోసాలు చేయడమా అర్థం కావాలి అని చెప్పి ఇంకా ప్రభావతి ముందే మనోజ్ను కూడా ఎదిరించి మాట్లాడుతుంది. మా అమ్మని ఎదిరించావు, నన్ను ఎదిరించావు, మా కుటుంబాన్ని మోసం చేసావు, నన్ను మోసం చేసావు, మా అమ్మ నమ్మకం మీద కొట్టావు, ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా రోహిణిని మెడ పట్టుకుని గుమ్మం వరకు తీసుకొస్తాడు. అందరూ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. బాలు, మీనా, రవి, శృతి మనోజ్ని పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత ఆపడానికి ట్రై చేసినా కానీ రోహిణి జుట్టు పట్టుకుని మనోజ్ అయితే గుమ్మం బయటికి తోసేస్తాడు. తోసేసేసరికి ఇంకా మనోజ్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాని మీనా చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు. ఏంటే, ఏం చేస్తున్నావే అనగానే, మీరు మాట్లాడకండి అత్తయ్య, మీకు మాట్లాడే రైట్ లేదు. భార్యాభర్తల్ని విడదీసే హక్కు అధికారం మీకు ఎవరిచ్చారు అత్తయ్య? వాళ్ళిద్దరూ విడిపోకూడదు అన్న ఉద్దేశంతోనే కదా రోహిణి తప్పు చేసింది అన్న విషయం తెలిసినా అమ్మమ్మగారు వచ్చి ఇద్దరికి రాజీ కుదిర్చి మళ్ళీ రోహిణిని ఇంట్లోకి రానిచ్చారు. మరి మీరెందుకు అంత బాధపడిపోతున్నారు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా, అంటే మీరు డబ్బుకే విలువనిస్తారు కానీ మనుషులకి విలువనివ్వరా? మీ వల్లే రోహిణి అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీ వల్లే రోహిణి ఆ మోసాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒకదాని తర్వాత ఒకటి మోసం చేసుకుంటూ వచ్చింది అంటే రోహిణి మీరు అడిగిన డబ్బులల్లా తీసుకొచ్చి ఇస్తూనే ఉంది కదా. వాళ్ళ నాన్న ఎక్కడో ఉన్నాడంటూ ఆ మనిషిని తీసుకురాకుండా మావయ్య అంటూ వేరొక మనిషిని తీసుకొచ్చింది. తను తప్పు చేసింది ఒప్పుకుంటాను, అబద్ధాలు చెప్పింది ఒప్పుకుంటాను, కానీ అదంతా మనోజ్తో బంధం ఉంచుకోవడం కోసమే చేసింది. అది మీరు అర్థం చేసుకోండి. తను చేసిన మాట్లాడిన ప్రతి మాట కరెక్టే. మీ కొడుకు ఎందుకు పనికొస్తాడు? వాళ్ళ తమ్ముళ్ళ డబ్బులు తీసుకునే బిజినెస్ పెట్టించింది. అది కూడా పెట్టించకపోతే ఇప్పటికీ మీ కొడుకు పార్కులోనో లేదో గుడి ముందో అడుక్కుని ఉండేవాడు. అది మీరు మర్చిపోయారా ఏంటి అని చెప్పనేసరికి ఏంటే నోరెత్తి సమాధానం చెప్తున్నావు అనగానే నువ్వు ఆగు ప్రభా అంటూ ప్రభావతి మీదకి చెయ్యెత్తుతాడు సత్యం. మీనా అన్న దాంట్లో తప్పేముంది? రోహిణిని మనోజ్ని విడదీసే హక్కు నీకెక్కడిది? నీ కొడుకు నీ చెక్కు చేతల్లో ఉండాలి అంటే కుదరదు. నీ చెక్కు చేతల్లోంచి బయటికి వస్తేనే వాడు బాగుపడతాడు. నిజంగా రోహిణి చేసింది కరెక్టే. నీలాంటి దానికి అలానే ఉండాలి. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. వాళ్ళు సంపాదించింది కావాలి, వీళ్ళ సంపాదించింది కావాలి. నీ కొడుకును సంపాదించమను, కష్టపడి పని చేయమను. ఒక్కరోజు షోరూంలో కష్టపడి పని చేయలేకపోతున్నాడు. షోరూంలో పనిచేసే వ్యక్తి కనిపించి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఏం మర్చిపోయావా ఇందాక మార్కెట్లో చెప్పింది? రోహిణి మేడం రాకపోతే షోరూంలా ఉండదు. మనోజ్ సార్ కుర్చీలో కూర్చోవడం తప్ప ఏమీ చేయరు. రోహిణి మేడమే వచ్చిన కస్టమర్లతో మాట్లాడి, డీలర్స్తో మాట్లాడి ఏమేం కావాలి ఏంటి అన్ని అకౌంట్స్ అన్నీ కూడా మేడమే చూసుకుంటారు. సార్ ఆ ఓనర్ సీట్లో కూర్చుని అక్కడి నుంచి లేవరు అంటూ చెప్పుకొచ్చాడు కదా. అప్పుడు చెవులు మూసుకుపోయాయా? విన్నావు కదా, మరి మాట్లాడవేంటి? చూడు రోహిణి, జరిగిందేదో జరిగింది. నువ్వు ఇక మీదట మీ అత్తగారిని ఎదిరించి మాట్లాడడం చాలా తప్పు. నీ భర్తని మోసం చేయడం చాలా తప్పు. అర్థమవుతుందా? దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పి సైలెంట్గా లోపలికి వెళ్ళండి. మనోజ్, నీకు చెప్తున్నాను, నువ్వేమీ మీ అమ్మ పాలు తాగి మీ అమ్మ చంక ఎక్కి తిరిగేవాడివి కాదు. ఎడ్డి గాడిదలా ఉన్నావు. ఇంటికి పెద్ద కొడుకువి. మీ అమ్మ చుట్టూ తిరుగుతానంటావేంటి? మీ అమ్మ కొంగు పట్టుకుని ఉంటానంటావేంటి? నీకు కూడా కొంచెం కూడా ఆలోచించే విచక్షణ జ్ఞానం లేదా? ఉంది కదా. మరి అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు మీ అమ్మ మాట వినాల్సిన పరిస్థితి? నోరు మూసుకుని నీ భార్యతో సంతోషంగా ఉండు. నిన్ను నీ భార్యని విడదీయడానికి ఎవరికీ హక్కు అధికారం లేదు. రోహిణి నిన్ను కలవడం కోసం, నీతో మాట్లాడడం కోసం మరిన్ని తప్పులు చేయాల్సిన పరిస్థితి, మరిన్ని అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి అది కాదు, నేను ఏది కూడా కావాలని చేయలేదు మామయ్య అని చెప్పాను. కానీ అర్థమవుతుందమ్మా, వదిలేసే దాని గొడవ వదిలేసి మనోజ్కి అలాగే ప్రభకు కూడా క్షమాపణ చెప్పి వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పనేసరికి క్షమించండి అత్తయ్య, క్షమించు మనోజ్ అని చెప్పి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడోరే మనోజ్, నువ్వు రోహిణిని బాధ పెట్టద్దు. ఏదో జరిగిందేదో జరిగిపోయింది. అదంతా ఒక పీడ కలలా మర్చిపోవడం తప్ప దాన్ని పట్టుకుని వేలాడడం వల్ల బంధాలు నిలబడవు. రోహిణి నువ్వు విడిపోలేదు కదా, వాటిని పట్టుకుని ఉండడానికి మళ్ళీ కలిశారు. కలిసి ఉండాల్సిన పరిస్థితి. మీ నానమ్మ ఏం చెప్పి వెళ్ళిందో తెలుసు కదా. మరొక్కసారి రోహిణి ఎలాంటి అబద్ధం చెప్పకుండా నీతి నిజాయితీగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు నీ భార్యను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండి అంటూ సత్యం కాస్త చెప్తాడు. అమ్మ మీనా, ఈ సరుకులు లోపల పెట్టమ్మా అనగానే అలాగే మామయ్య గారు, కొన్ని మంచినీళ్ళు టీ కూడా తీసుకురమ్మా అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా మీనా కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. బాలు పనికి వెళ్ళిపోతాడు. రవి, శృతి వాళ్ళు పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి ఈ హాల్లో కూర్చుని ఉంటుంది. మనోజ్ అయితే గదిలోకి వెళ్ళి గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రోహిణి మరొక పక్క ఉంటుంది. ఇప్పటి వరకు తన తండ్రి చెప్పాడు కదా, చెప్పిందంతా కూడా ఆలోచిస్తాడు. రోహిణి ఇదంతా నా కోసమే చేసిందని రోహిణి అని పిలుస్తాడు. ఏంటి మనోజ్ అంటూ రోహిణి ముందుకొస్తుంది. ఇంకా ఇద్దరు హత్తుకుంటారు. హత్తుకునేసరికి ఇంకా సారీ మనోజ్, నా వల్లే నిన్ను మీనా కొట్టింది అనేసరికి లేదులే రోహిణి, నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడం వల్లే కదా మీనా నన్ను కొట్టింది. ఏం పర్వాలేదు, సారీ అని చెప్పాను కానీ పర్వాలేదు అని ఇద్దరికిద్దరు అనుకుంటారు. ఇంకా బాలు అయితే కార్ దాకా వెళ్ళినవాడు గబగబా వెనక్కొచ్చి వంటగదిలోకి వెళ్ళి ఏంటి మీనా
మనోజ్ని అలా కొట్టేశావు? కోపం వచ్చిందండి. ఎంత కాదన్నా రోహిణి ఒక ఆడపిల్ల. తను ఏం తప్పు పాపం చేసిందని? కేవలం తన భర్తతో కలిసి ఉండడం కోసం అత్తయ్య గారికి డబ్బు పిచ్చి ఉంది కాబట్టే తను అలా అబద్ధాలు చెప్పింది. అయినా అది అర్థం చేసుకోకుండా ఇంట్లోంచి బయటకు గెంటేయడమేంటి? రోహిణి అంత పోరాడింది ఎందుకు? మనోజ్తో ఉండడం కోసమే కదా. అలాంటిటప్పుడు మనోజ్ జుట్టు పట్టుకుని మరీ బయటకు గెంటేయడం నాకు నచ్చలేదండి. అందుకే కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఆవేశంలో నేను ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు. అతని చెంప మీద నా చెయ్యి పడిన తర్వాతే నాకు తెలిసింది. ఇంకా తెలిసిన తర్వాత నేనేం చేస్తాను? అందుకే సైలెంట్గా ఉండిపోయాను అనగానే, ఏదేమైనా నువ్వు చేసింది కరెక్టే మీనా. ఒక ఆడపిల్లగా మరొక ఆడపిల్ల జీవితాన్ని కాపాడావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ మీనా. సరే నేను వెళ్ళొస్తాను అని బాలు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మీనా మంచినీళ్ళు టీ అయితే ఇద్దరికి తీసుకొచ్చి ఇస్తుంది. ప్రభావతి ఇంకా మంచినీళ్ళు తాగి టీ తాగుతుంది. ఈలోపు మనోజ్ రోహిణి ఇద్దరు కిందకొస్తారు. నాన్న మేము షోరూమ్కి వెళ్తున్నాము అనగానే, రోహిణిని కూడా తీసుకువెళ్తున్నావా అని చెప్పనేసరికి, లేదు నాన్న, రోహిణి పార్లర్కి వెళ్ళి సాయంత్రం చేసి షోరూమ్కి వస్తాను అని చెప్పింది అనగానే, అమ్మ రోహిణి, ఇది నీ లైఫ్లో రెండో ఛాన్స్ అని అనుకోవాలి. ఇంతకు ముందు నువ్వు చేసిన తప్పులు, పాపాలు, మోసాలు అన్నింటినీ మర్చిపో. ఒక పీడ కలలా మర్చిపో. ఇక మీదట మనోజ్తో కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. మనోజ్కి నువ్వు ఎలా ఉండాలంటే, మనోజు అద్దంలో చూసుకున్నా నువ్వే కనిపించేటట్టుగా ఎదురెదురుగా ఉన్నట్టుగా ఉండాలి. అలాంటి మనస్తత్వంతో నువ్వు మెలగాలి. నీ భర్త అడుగు జాడల్లో ఉండు. అలాగని బానిసలా ఉండమని నేను చెప్పడం లేదు, కానీ అబద్ధాలు చెప్పకు, మోసాలు చెయ్యకు అని మాత్రమే నేను చెప్తున్నాను అని చెప్పి ఇంకా మనోజ్ ముందు రోహిణికైతే చెప్తాడు, వెళ్ళొస్తానత్తయ్య అని చెప్పనేసరికి, వెళ్ళొస్తానమ్మా అని ఇంక ఇద్దరు వెళ్ళిపోతారు. ప్రభా, నువ్వు లేనిపోని పంతాలు, లేనిపోని పట్టింపులు చేస్తే మాత్రం చాలా కష్టం ప్రభా. అర్థం చేసుకో. నీకు ఎందుకు చెప్తున్నానో ఏంటో నువ్వే తెలుసుకో అని చెప్పనేసరికి, అది కాదండి అని చెప్పాను. కానీ వద్దు ప్రభా, ఎందుకు లేనిపోని గొడవలు పెట్టొద్దు అని చెప్పాను కదా, వదిలేసేయ్. దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, సరేనా? ఇంకా మన పని మనం చేసుకోవడం మంచిది. నాకు యూనియన్ ఆఫీస్లో చిన్న పనుంది, నేను ఆ యూనియన్ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. అమ్మ మీనా, నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పనేసరికి, తొందరగా వచ్చేయండి మావయ్య, ఆలస్యం చేసి భోజనం చెయ్యాలి కదా, మళ్ళీ టిఫిన్ కూడా టాబ్లెట్స్ కూడా లేట్ అయిపోతుంది అనగాని, సరేనమ్మ మీనా, తొందరగానే వస్తాను అని చెప్పి ఇంకా సత్యం కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా మీనా వంట చేసుకుంటూ ఉంటుంది. ప్రభావతి రోహిణి మనోజ్తో మాట్లాడేసిందని, మనోజ్ ఇద్దరు కలిసి వెళ్ళి తిరుగుతూ వస్తున్నారని ఇంకా అది చూసిన ప్రభావతి ఇంకా కోపం పెంచుకుంటుంది. ఇంకా బాలు అయితే మొత్తానికైతే మీనా సహాయంతోనో ఎవరొకరి సహాయంతో వాళ్ళిద్దరూ మళ్ళీ కలిశారు. అంతకు మించిన సంతోషం ఏముంది, అంతకు మించిన ఆనందం ఏముంది, చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా రోహిణి మనోజ్ బాలు అయితే అనుకుంటాడు. రోహిణి మనోజ్ ఎప్పట్లాగే ఇంతకు ముందు ఎలా అయితే ఉండేవారో అదే రకంగా ఉంటారు. ఇదంతా కూడా విద్యకు చెప్తుంది రోహిణి. ఏంటి, మీనా మనోజ్ని కొట్టిందా అనగానే, కొట్టింది. నన్ను మనోజ్ మెడపట్టి బయటకు గెంటేశాడు, అప్పుడే మీనా మనోజ్ని కొట్టింది. మీనా అంత తొందరగా అలా రియాక్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు అనగానే, మీనా మంచిదేనే, నువ్వే అర్థం చేసుకోవు. మీ విషయాలన్నీ బయట పెట్టేస్తుందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తప్పు చేసి తనను తప్పు పట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, ఏంటే నన్నే తప్పు పడుతున్నావా? నేను ఏ తప్పు చెయ్యను, నీకు తెలుసు కదా అనగాని, చెయ్యవులే, ఇన్ని తప్పులు చేసిన నువ్వు ఏ తప్పు ఎందుకు చేస్తావు? రేపన్నా రోజున చింటూ విషయం కూడా బయటపడితే అప్పుడు మాత్రం నిన్నెవరూ క్షమించరే, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏం చేసినా మనోజ్ కోసమే, డబ్బుల కోసమే అని నువ్వు అనొచ్చు, కానీ రేపన్నా రోజున చింటూ విషయం దాచిపెట్టావు అన్న విషయం బయటపడితే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని చెప్పి ఇంకా విద్య కాస్త ఫోన్ పెట్టేస్తుంది. బయటపడ్డా రోజున చూసుకోవచ్చులే అని రోహిణి కాస్త టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.